అయితే మనం ఎటో మొదలుపెట్టి ఎటో వెళ్ళిపోయాం. మీరు అదే కడవల కొద్ది కన్నీళ్ళ దగ్గర ఉన్నాం మనం. అవును. 77 నుంచి 92, 93 దాకా. అయితే ఒక్కసారిగా హలో బ్రదర్ సినిమాలో మిమ్మల్ని డిఫరెంట్గా చూపించారు. అవును. మోడర్న్ మదర్. దానికి ముందు అప్పులప్పారావులోనే ఒక పల్టీ కొట్టారు. ఆయనండి ఈవీవి గారు. ఏంటి అది, అందరం మిమ్మల్ని అలా చూస్తుంటే ఆయన మిమ్మల్ని ఇంకోలా చూశారు. అంటే ఆయనకి అలా ఇష్టమేమో అండి. అదే చెప్తున్నా కదా, నేను డైరెక్టర్లకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం అండి. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, కానీ నేను చేస్తాను నాకు ఇవ్వండి అని నేను అడగను ఎవరిని. ఎందుకంటే మనం అడిగి వేస్తే థ్రిల్ ఉండదు. ఓకే. మనం చేసినా కూడా సిచ్యువేషన్ బట్టి ఒక క్యారెక్టర్ అనుకోండి నవ్వుతారు జనం, ఏదైనా కూడానండి. మీరు అక్కడ నుంచి కామెడీలో కూడా కంటిన్యూ అయిపోయారు. కామెడీ నాకు ఇష్టం అండి. ఈ ఏడుపు మాట ఎలా ఉన్నా ఒక మంచి మదరు, ఒక మంచి కమేడియన్, ఈ రెండు ఇష్టమే నాకు. నేను ఏదైనా కామెడీ వస్తుంటే అలా కూర్చుండిపోతాను టీవీ ముందు. మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, ఇప్పుడే పల్లెటూరు నుంచి బొట్టుచ్చుకుని వచ్చినట్టు అలా కూర్చుండిపోయావేంటి, అలా నవ్వుకుంటావేంటి అంటారు. అదే అలవాటు నా చెల్లెలు చిన్న కొడుకు వచ్చింది, నా అలవాటే. వాడు కూడా అలా కూర్చుంటే నేను కూడా అలాగే కూర్చుంటానండి. ఈ విషాదాలు ఉంటే కొంచెం తక్కువ కూర్చుంటాను, ఎందుకంటే నేనే విషాదం చేసి చేసి ఉన్నాను కదా. కామెడీ కూడా ఇష్టం అండి, చేయగలను, కానీ జనం ఇలా ఇష్టపడ్డారు కదా అందుకని మన డైరెక్టర్లు పిలవరు. ఇదే మలయాళం ఇండస్ట్రీ అనుకోండి, అన్ని రకాల వేషాలు వేస్తారు. సుకుమార్ గారు ఎన్ని రకాల వేషాలు వేస్తారండి. 2500 సినిమాలు. ఆవిడే చెప్పింది, ఏంటి నిన్ను ఎప్పుడు చూసినా ఒకటే టైప్లో తీస్తారు మీ వాళ్ళు, రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు కదా, నిన్ను ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ వేయొచ్చు కదా, కొంచెం చూడగానే నవ్వుతారు కదా. ఇలా క్యారెక్టర్ వేసినప్పుడు ఇలా క్యారెక్టర్ వేసి జనం ముందు నవ్వుతారు. ఆ నవ్వులోంచి తేరుకునేటప్పటికి కొంచెం కిక్ వస్తుంది. ఎందుకు నీకు ఇలాగే ఇస్తారని అడిగింది ఆవిడ ఒకసారి. అడిగితే ఏమో అమ్మా వాళ్ళు ఇచ్చిందే కదా మనం చేయాలి, మనం అడగలేం కదా. మలయాళీస్ ఇస్తారు కానండి, మన వాళ్ళు ఏ ట్రెండ్లో అలవాటు పడితే ఆ ట్రెండ్లో వెళ్తారండి. మనం తప్ప ఎవరైనా క్యారెక్టర్ బాగా చేస్తారనే ఊహ కూడా ఉంది మన వాళ్ళకి. బయట నుంచి వచ్చిన వాళ్ళు బాగా చేస్తారు, దాన్ని ఎవరు మారుస్తారు కాదండి. అవును, ఆ పాపంలో నాకు కూడా కొంత భాగం ఉంది. ముందు నేను కూడా అలాగే అనుకునేవాడిని. కాదు అంటే యాడ్లు అంటే అన్ని చోట్లకి వెళ్తాయి కదండి, రకరకాలుగా వెళ్ళి దీన్ని తప్పు పట్టడానికి లేదు. మన సినిమాలు కూడా ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లు డబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు తప్పు పట్టడానికి లేదండి. అవును, ఇది అప్పులప్పారావు, హలో బ్రదర్ ఇట్లాంటి క్యారెక్టర్లు ఆయన చెప్పగానే మీరు మీ స్పందన ఏంటి? అంటే అప్పులప్పారావు అప్పుడు కొంచెం బేజారు పడ్డారు. ఫస్ట్ టైం కదా అలాగ మోడర్న్గా ఇంత చేతులు పెట్టి ఇంత పెద్ద మెడ పెట్టి అప్పటిదాకా ఇలా ముసుకేసుకుని అది కాదు బాబు ఇది కాదు బాబు అన్న వేషం అప్పుడు ఒక్కసారి గాబరపడ్డానండి. మా అమ్మగారు అన్నారు, ఆడితే 100 రోజులు ఆడుద్ది గుర్తుపెట్టుకుంటారు, ఆడకపోతే 2-3 రోజుల్లో పోద్ది నీకు పేరే ఉండదు, వేసేవే అంది మా అమ్మ. భలే లాజిక్ చెప్పారండి. కాదండి, నేను చేయను అంటాను. నేను మన ఇంట్లో ఉండి నువ్వు చేయనంటే వాళ్ళు బలిసింది అది ఇది అనుకుంటారు, చెడ్డగా అనుకుంటారు. ఇండస్ట్రీలో నీకేమో నువ్వేమో ఎవరి దగ్గరికి పోయి అడగలేవు, చావలేవు, వెళ్ళు వెయ్యి అంది. అంటే మా అమ్మ ధైర్యంతో వెళ్ళాను కానండి. షివరింగ్ ఉంది నాకు. ఫస్ట్ 2-3 టేక్ శంకరాభరణం సోమయాజులు గారి వైఫ్, ఆయనకు ఒక స్టెప్ని సరే రసస్పందన కలిగినప్పుడు ఆవిడ దగ్గర నేనేమనుకున్నానంటే ఈయనే వేస్తున్నారు, ఒక అమ్మాయిని ఉంపుడు గత్తిగా పెట్టుకున్న వేషం, సరే ఈ వేషం నేను వేస్తే తప్పే ఉందిలే, అందులో మన కొడుకు వేషం వేసిన చిరంజీవి గారి అభిమాని వేషమే కదా, ఓకే చలో అనుకుని ఒక్కసారే అండి తడబడ్డాను. మళ్ళీ తర్వాత రికవర్ అయిపోయాను. ఆయన ఏం చెప్తే అది, ఇది మంది కాదు, ఈవీవి సత్యనారాయణ గారి ఆత్మ, మనకు అనవసరం అనుకుని అంతవరకు చేశాను. హలో బ్రదర్కి పిలిచారు, అప్పుడు కూడా ఇంకే లేదండి. అది ఫస్ట్ టైం ఒకసారి అలా కొంచెం బేజారు పడ్డాను, కానీ ఆ వేషం వేయడానికి. అదే ఇప్పుడు అనుకోండి అసలు బేజారే ఉండదు కాదండి, ఎందుకంటే చూస్తారనేది వచ్చేసిందిగా. తిట్టుకుంటానో ఎట్టాగో ఇష్టపడి చూసిన వాళ్ళు ఉన్నారండి, ఎందుకమ్మా అలా వేసావని అడిగిన వాళ్ళు ఉన్నారు, వెరైటీగా కూడా బాగానే ఉన్నారండి అన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రైల్లో ప్రయాణం చేస్తాం కదండి, ఎంతమందో కనపడుతుంటారు, వాళ్ళే చెప్తుంటారు. అంటే ఈ సినిమా ఇంకా కూడా వీళ్ళు గుర్తుపెట్టుకుని చెప్తున్నారు అంటే బాగానే ఉందన్నమాట అని మనసులో మనం ఒక సాటిస్ఫాక్షన్. కరెక్ట్. అవును.
చిరంజీవి గారికి పూలమాల వేసేసి వేసి అయ్యో ఎంత మిస్టరీ అండి. అదే మీకు చెప్పకుండా ఆయనకి చెప్పకుండా షూట్ నాకు చేసేసట్టు అసలు కదా. నేను చాలా విషయాలు తొందరగా అడగనండి, ఎందుకంటే వాళ్ళు అండర్స్టాండింగ్లో ఉంటారు, మనమేంటి వేషం వేయడానికి వచ్చిన వాళ్ళం అనే ఉద్దేశం అండి. తర్వాత ఎవరన్నా వేసిన వేషం నాకు ఇస్తే ఈ మధ్యనే అడుగుతున్నానండి, ఈ వేషం నాకేనా అండి, ఇంతకుముందు ఎవరినన్నా పెట్టుకుని తీసేసి నన్ను పెట్టుకుంటున్నారని ఇప్పుడు అడుగుతున్నాను. ఎందుకంటే మనస్పర్ధలు ఎందుకు, ఆఖరి రోజుల్లో గొడవలు ఉండకూడదండి. కరెక్ట్. అసలు మీరు మొదటి నుంచే గొడవలు లేరులేండి. గొడవలు లేవండి. అప్పుడు ఆ వేషాలకి ఎవరినో పెట్టుకుని నన్ను పెట్టల. ఇప్పుడు 2, 3, 4, 5 పేర్లు రాసుకుంటున్నారు స్క్రిప్ట్లో. అంటే ఇలా అయి ఉండొచ్చు కదా, వాళ్ళు తృప్తిగా చేసి ఉండకపోవటం వల్ల మీరు బాగా చేస్తారు. నిజమేనండి, కానీ వాళ్ళకి చెప్పి మిమ్మల్ని మీరు లేరమ్మా ఇందులో వేరే ఆర్టిస్ట్ని పెట్టుకుంటున్నామని చెప్పాలండి. చెప్పకపోతే ఏమవుతుందంటే అన్నపూర్ణ ఏదో మాయ చేసి మంత్రం చేసి అవసరం లేదండి. భగవంతుడు బాగానే చూశాడు. ఇంకా మాయలు మంత్రాలు చేసి వేషాన్ని ఇలా అనే రోజులు పోయాయి. అనుకునే రోజుల్లోనే నేను ఇలా అనలా, వాళ్ళే ఇలా అన్నారు, నేను వెళ్ళా. ఇప్పుడు అసలు అవసరం లేదు, బాగా చూస్తున్నాడు దేవుడు. అందుకని చాలామంది అపార్థం చేసుకుంటున్నారండి, ఇలా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఎందుకు వీళ్ళు ఇలా వెళ్ళారు, మనం ఎప్పుడు ఏమనలేదు ఎవరిది. నేను అసలు డిస్కస్ చేయనండి, ఎవరు బిజీగా ఉన్నారు ఎవరు ఖాళీగా ఉన్నారు అది కూడా పట్టించుకోను నేను. మన పాటికి మనం వెళ్ళాం కూర్చున్నా, నేను కూర్చుంటా అండి. కొంతమంది 1, 2, 3 ఆర్టిస్టులు అంటే అప్కమింగ్లో, అంటే ఈ క్యారెక్టర్లకు అప్కమింగ్ అండి, వాళ్ళ అప్కమింగ్ కాదు. ఈ పెట్టుకుని తీసేస్తే ముందు వాళ్ళకి చెప్పండి, ఎవరినన్నా పెట్టుకున్నారా, ఎవరికన్నా ఇప్పుడు అడ్వాన్స్లు ఇవ్వటాలు లేవనుకోండి, సెట్కి వెళ్ళాక ఇస్తున్నారు. అలా ఏమన్నా క్యారెక్టర్ ఉంటే అడిగి వేస్తున్నాను ఇప్పుడు. అప్పట్లో పెద్దగా ఎవరు పోటీలు లేవులేండి. అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ. ఇప్పుడు తమిళనాడు నుంచి, కేరళ నుంచి, బొంబాయి నుంచి హైదరాబాద్. అవునండి, అంటే అలాగే ఉంది సిచ్యువేషను. సరే నేనేమనుకుంటానంటే మిమ్మల్ని అనుకున్నారు కానమ్మా ఆవిడని పెట్టారంటే, ఏమో లేవయ్యా హిందీలో డబ్ చేస్తారేమో పెట్టుకొని, బిజినెస్ కదా ముఖ్యం అంటాను నేను నిజంగా అలాగే అనుకుంటాను. ఈ బిజినెస్ చాలా కష్టమైందండి. మన రూపాయి మనకి ఎలా అయినా ఇచ్చేస్తాడు ప్రొడ్యూసర్ కూడా బాగుంటే, నేను కాకపోతే ఇంకొకళ్ళు బతుకుతారు కదండి.